వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత స్వర్గీయ జీఎంసీ బాలయోగి వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక అంబేద్కర్ భవన ప్రాంగణంలో ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ధూళిపూడి వెంకటరమణ మాట్లాడుతూ కోనసీమ ముద్దుబిడ్డగా బాలయోగి చేసిన అభివృద్ధి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, మందాల గంగ, సూర్యనారాయణ, వాడ్రేవు వీరబాబు, భాస్కర్ రాజు, జక్కల ప్రసాద్, కూటమి సభ్యులు పాల్గొన్నారు. ఉంటే ఇంకా మనం బాగుందో మరి ఎమ్మెల్యే దామచర్ల సీరియస్ గా తేల్చి చెప్పారు. సార్లు ఎమ్మెల్యే 2 సార్లు మంత్రి అనే వ్యక్తులు 5 సార్లు గెలిచి 2 సార్లు మంత్రులు అయిపోయి చేసాను ఇంత చేసాము అంత అనుకునే వాళ్ళు ఎవరన్నా ఒట్లేస్తారా పిల్లలపైన? ఒట్లు వేయటాలు లేకపోతే గుడికి వెళ్దామంటాలు ఇవన్నీ చిల్ల చేష్టల్లాగా ఉన్నాయి. ఉతికమంటే నేను ఏం చెప్పాను మొన్న ఆయన మాట్లాడిన దాని మీద మేము క్లారిటీగా ఇచ్చాను. అయ్యా నువ్వు ఇక్కడ ఉండు, హైదరాబాద్లో కాదు, వచ్చేదను పొద్దున్నే 11ంటికి వచ్చేదను మధ్యాహ్నం 3ంటికి వెళ్ళిపోయేది కాదు. నువ్వు ఏడే ఉండు, ఇక్కడే ఉండి ఎవరిదైనా కూడా పొరపాట్లు ఉంటే నువ్వు కూడా 3 సార్లు చెప్పాం. మన ముఖ్యమంత్రి గారు మీటింగ్ జరిగేటప్పుడు కూడా కలెక్టర్ గారిని అడిగా, ఏమండి ఏమైంది ఎంక్వైరీ ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అడిగిన తర్వాత మేము ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతూ ఉందండి అని చెప్పేసి ఆయన చెప్పాడు. నువ్వు పోయేసి కావాలంటే వచ్చి సరని పోవటం కాదు, నువ్వు వచ్చి ఆయనతో కూర్చొని మాట్లాడు, తప్పులేదు. ఫోన్ చేసి మాట్లాడేది ఏంది? ఫోన్ చేసి మాట్లాడాను లేకపోతే అక్కడి నుంచి ఉత్తరం పంపించాము ఇవి కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే
నువ్వు నిజంగా ఏదో తెగ దాని మీద ఏదో ఆతృతగా ఏం జరిగిపోయిందో తెలుసుకోవాలన్నప్పుడు నువ్వు పోయి కూర్చొని మాట్లాడేసి దాన్ని ఎంక్వైరీ ఫాస్ట్గా వేయించి ఎవరున్నారో పేర్లు నువ్వు కూడా ఇయ్యారు. దానికి ఒక ఎంక్వైరీ చేసి దాన్ని మళ్ళీ సీసీఎల్కి పంపించి సీసీఎల్ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి ఇవాళ చెప్పారు. ఎందుకంటే నువ్వు ఆ రోజు పట్టాలు ఇచ్చేసి పట్టాల చేత ఓట్లు వస్తాయని చెప్పేసి నువ్వు దొంగ పనులు చేస్తావు. ఇచ్చేవాడివి 5 సంవత్సరాల దాకా ఏం నిద్రపోయావా? 5 సంవత్సరాల నుంచి ఏం చేసినట్టు నువ్వు? నిజంగా ఇవ్వాలి, పేదవాళ్ళకి ఇవ్వాలి అన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా 2 సంవత్సరాల ముందే మొదలుపెట్టి జెన్యూన్గా ఉండే వాళ్ళకి నువ్వు చేసి ఇవ్వాలి. లాస్ట్ ఇంకా ఒక నెలలో నోటిఫికేషన్ వస్తున్నప్పుడు నువ్వు అడాబడగా పట్టాలు ఇచ్చేసి ఇలా రెవెన్యూ వాళ్ళందరినీ పరిగెత్తిచ్చేసి నీ ఇష్టారాజ్యంగా చేసి ఈరోజు ఒక్క పట్టాలు లేవు. దాంట్లో ఇంకొక ఒంగోలు పార్లమెంటులో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయడానికి జన సైనికులు వీర మహిళలు సిద్ధంగా ఉన్నారని జనసేన పార్టీ నేత కంది రవిశంకర్ అన్నారు. జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా కూటమి ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్, గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబా, శ్రీశైలం బోర్డు దేవస్థానం సభ్యులు దేవకి వెంకటేశ్వర్లు, మైనార్టీ కార్పొరేషన్ సభ్యులు సాదిక్, ఒంగోలు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ప్రసాద్, ప్రకాశం జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ సుంకర సాయిబాబా, అధికార ప్రతినిధి రాయపాటి అరుణ పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేట రైతుల పొలాలలో మంటలు మండుతున్నాయి. జకినాలపల్లె సబ్స్టేషన్ పరిధిలోని 11 kV విద్యుత్ లైన్ తీగలు తెగబడి మంటలు చెలరేగాయి. విద్యుత్ సరఫరా ఆపేయాలని ఫోన్ చేసినా విద్యుత్ సిబ్బంది స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పొలాలలో ఎండిపోయిన చెట్లు, కంప, ఎండుగడ్డ ఉండటంతో మంటలు ఎక్కువగా వ్యాపించాయి. ఎట్టకేలకు రైతులు చాకచక్యంగా మంటలు ఆర్పేయడంతో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా నిర్లక్ష్యం వహిస్తున్న విద్యుత్ సిబ్బందిపై రైతులు ఆగ్రహిస్తున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం సుంకరపాలెం పంచాయతీలో రాజముద్రతో పట్టాదారుల పాస్ పుస్తకాలను మండల డిప్యూటీ తహసీల్దార్ సూరిబాబు రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దూలిపూడి వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భవిష్యత్తులో ఎటువంటి అవకతవకలలో లేకుండా నూతన రాజముద్ర కలిగిన పట్టాదారుల పాస్ పుస్తకాలు రైతులకు అందజేయడం జరిగిందని వారు తెలిపారు. అదేవిధంగా వీళ్ళు విజయ సర్వేలో ఎంఎస్ గారు ఓటర్ దాఖలు చేసిన రోజు ఒకసారి చాలా సర్వేలలో ట్రెక్కింగ్ అయిపోయి ప్రదీప్ కుమార్ గారు వచ్చి ఏం చేసాం, మన రెవెన్యూ రికార్డులో అడంగల్స్ లో రీసర్వే రికార్డులో మన పేరు ఎలా ఉంది, తండ్రి పేరు ఏముంది, క్యాస్ట్ ఏముంది, ఆధార్ కార్డు ఏముంది, మొబైల్ నెంబర్ ఏముంది, అడ్రస్ ఏముంది, పడిందా లేదా, అలా ఈ వివరాలన్నీ మనం ఒకసారి చూసుకున్నాం. అందులో మనకి కొన్ని ఫోటోలు లేనివి ఉన్నాయి, లేదా మేల్ ఫీమేల్ ఇలాంటివన్నీ కూడా మనం సరి చేసుకుని అన్ని కరెక్ట్ చేసిన తర్వాత ఇవన్నీ కరెక్ట్ గా చేసాము, రైతుల వివరాలన్నీ కరెక్ట్ గా నమోదు చేసాము, ఇవి ప్రింటింగ్ చేయొచ్చు అని మనం ఏం చేసాం. మనకున్న శంకరపాలెంలో ఉన్న 313 మనకి ప్రైవేట్ ఖాతాలు, మిగతా అన్ని కొన్ని కన్వర్షన్లు అయిపోయాయి, కొన్ని ఏమో మెట్ ల్యాండ్స్, మిగతా అన్ని గవర్నమెంట్ ఖాతాలు. రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో పాస్బుక్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రైతులకి ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశారు. అలాగే గత ప్రభుత్వం తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో రీసర్వే అనంతరం ప్రభుత్వం ప్రింటింగ్ చేసి పంపిణీ కార్యక్రమానికి పంపించిన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సుంకరపాలెం గ్రామ ప్రజలకు సంబంధించి 313 ఖాతాలను, ప్రైవేట్ ఖాతాలు అంటే రైతులు 313 మంది రైతులకు గాను ఈ రోజు మనం 255 పట్టాదార పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మిగిలిన రిమైనింగ్ కూడా ఏంటంటే 27 మంది డెత్లు సద్వినియోగం చేసుకోవాలి. ఏవైతే చిన్న చిన్న పొరపాట్లు ఉంటే పెద్దవాళ్ళు చెప్పారు అందరూ కూడా, కాబట్టి దాన్ని కూడా మనం అధ్యక్షులపై. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లెర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. లెర్నింగ్ ఇస్ ఫన్ విత్ మ్యాజిక్ మ్యాట్. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. Talking tree. కొత్త కొత్త lessons నేర్పే talking tree. Hey, cute cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning అన్ని fun చేసే talking tree. Talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తుంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్
A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము స్పీడు నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. రాయవరం మండల సిఐటియు కన్వీనర్ దొమ్మేటి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి మాని తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్, ఆశా వర్కర్స్ యూనియన్ కార్యకర్తలు పాల్గొన్నారు. లక్ష్మి, నేను రాయవరం మండల సిఐటి కన్వీనర్ని. ఈరోజు అంగన్వాడీలు తమ న్యాయమైన కోరికలను సాధించుకోవడం కోసం చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిన్న ఈ కార్యక్రమం జరగడం జరిగింది. మొత్తం వేలాదిగా ఎంతోమంది అంగన్వాడీలు రోడ్డెక్కి తమ ధర్నాలో పాల్గొనడం జరిగింది. కానీ ప్రభుత్వం చాలా మొండిగా మా న్యాయమైన డిమాండ్స్ని మీరు నెరవేరుస్తారని, అలా నెరవేర్చని పక్షంలో మేము తిరిగి ఉధృతంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని, అలాగే రాత్రి ఎవరైతే అరెస్ట్ చేశారో వారందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని, విడుదల చేయని పక్షంలో మేము మళ్ళీ తిరిగి ఈ వజ్రం వాళ్ళని విడుదల చేసేంత వరకు ఈ ఉద్యమాన్ని ఆపమని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంగన్వాడీ మండల అధ్యక్షురాన్ని. అయితే రాత్రి అనేక మందిని అంగన్వాడీ వర్కర్స్ని, హెల్పర్స్ని కూడా టెంట్ల నుంచి ఈడ్చుకెళ్ళి మరీ అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వమే ప్రతి టెంట్లోకి కూడా 42 రోజులు ధర్నా చేసినప్పుడు ప్రతి టెంట్లోకి వచ్చి కూడా మేము మీ హామీలన్నీ కూడా చాలా న్యాయమైనయమ్మా, మేము రాగానే ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ గానో తగ్గేదే లేదు. కాబట్టి వెంటనే వాళ్ళని విడుదల చేసి మా న్యాయమైన కోరికలు తీర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మెదక్ జిల్లా కలెక్టరేట్, అదనపు కలెక్టర్ క్యాంపు కార్యాలయాల్లో హోలీ కార్యక్రమాల్లో రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధికారులు సిబ్బందితో కలిసి స్వయంగా పాల్గొన్నారు. అధికారులకు సిబ్బందికి రంగులు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రజలను ఉద్దేశించి కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ఈ రంగుల హోలీని ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ సహజ సిద్ధమైన రంగులతో ప్రజలందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న వేలాది మంది అంగన్వాడీలు నిద్రిస్తుండగా తెల్లవారుజామున ధర్నా చౌక్లో అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన అంగన్వాడీలను, వారి నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోగా వారిపైనే నిర్బంధానికి దిగడం దారుణమని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా అంగన్వాడీ యూనియన్ నాయకులతో వెంటనే చర్చించి వారి న్యాయమైన వేతనాల పెంపుదల తదితర డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. నిన్న అంగన్వాడీ కార్యకర్తల్ని తెల్లవారుజామున టెంట్లు పీకి మగ పోలీసులతో సహా అందరినీ అరెస్ట్ చేశారు. వారిని వ్యానుల్లో, జీపుల్లో తీసుకువెళ్ళారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పలేదు. కనీసం ఎక్కడా కూడా ఆపకుండా గంటల తరబడి తిప్పారు. కనీసం వాళ్ళకి టాయిలెట్ల అవకాశం కావాలని చెప్పేసి కోరినా ఎక్కడ పట్టించుకోలేదు. ఆఖరికి ఏలూరు పెరేడ్ గ్రౌండ్స్లో ఆ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఆ వ్యాన్ని పెట్టాక అక్కడ మీడియా వాళ్ళు వెళితే మీడియా వాళ్ళని కూడా అనుమతించలేదు. అంటే
ఉగ్రవాదుల్ని ఏ రకంగా చూస్తుందో ప్రభుత్వం అదే పద్ధతుల్లో అసలు జీతాలు పెంచుతామని వాళ్లే హామీలు ఇచ్చి 2 ఏళ్ళైనా కూడా ఇంతవరకు పెంచకపోవడం అనేది ఏ రకంగా మంచి ప్రభుత్వం? ఏ రకంగా చూసినా కూడా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని విస్మరించి ఈ రకంగా అమానుషంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. నిన్న అంగన్వాడీ కార్యకర్తల్ని తెల్లవారుజామున టెంట్లు పీకి మగ పోలీసులతో సహా అందరినీ అరెస్ట్. ఫ్రెండ్స్ ఆదర్శ్ యూత్ ఆర్గనైజేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించామని ఆర్గనైజేషన్ కార్యదర్శి బత్తుల యజ్ఞ సురేష్ అన్నారు. బాపట్ల పట్టణంలోని స్థానం వారి వీధిలో ఉంటున్న శ్రీ శ్రీనివాసరావు కుమార్తె సూర్యలంక రహదారిలోని సరస్వతి మెమోరియల్ జూనియర్ ఇంటర్ కళాశాలలో 2వ సంవత్సరం చదువుతూ అనారోగ్యంతో ఉండటంతో ఫ్రెండ్స్ ఆదర్శ్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి బత్తుల సురేష్ మాట్లాడుతూ చదువుల తల్లిగా మంచిగా చదువుకుంటూ అనారోగ్యం పాలై అయిందని వైద్యం చేయించినప్పటికీ తగ్గకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరికొందరు దాతలు ముందుకు వచ్చి విద్యార్థినికి సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శ్రీనివాసరావు, అధ్యక్షుడు బండ్రెడ్డి గోపి, కోశాధికారి జోగి సువర్ణరాజు, సభ్యులు భీమా కోటేశ్వరరావు, బుర్ల సురేష్, ఓటుకుండల లక్ష్మణరావు, వెన్నకోట శ్రీనివాసరావు, బండ్రెడ్డి, అంకమ్మరావు, పెదమల్లు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలోని స్థానం వారి వీధిలో శ్రీనివాసరావు గారు అనే ఒక రైతు కూలి రోజు కూలీ చేసుకుని బతికే అతను వాళ్ళ పాపకి ఈ మధ్యకాలంలో చెస్ట్ దగ్గర చిన్న గడ్డలాగా రావడం జరిగింది. అయితే దాన్ని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించినా కానీ సమస్య పరిష్కారం రాక స్టిల్ ఈ రోజు కూడా అమ్మాయికి ఒక ట్యూబ్ వేసి ఆ ట్యూబ్లోంచి ఆ రసిక మొత్తం కారే పరిస్థితి. అయితే అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఫస్ట్ ఇయర్లో 454 మార్కులు తెచ్చుకున్న మంచి వెల్ స్టూడెంట్. ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ రాస్తుంది. ఎలా రాస్తుందంటే ఆ పైపుతోనే నడుచుకుంటా వెళ్ళి ఎగ్జామ్ రాసే పరిస్థితి. అది సరైన ట్రీట్మెంట్ చేస్తే ఆ పాపకి జీవితంలో భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉండేదని, చదువుతో పాటు 10 మందికి సాయం చేసే గుణం ఉండేది. కాబట్టి మా ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు మా చిరు సాయం అందజేసాం. అదేవిధంగా సొసైటీలో ఉన్న పెద్దవాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, దాతలు కావచ్చు, లేదంటే దీంట్లో గొప్ప విషయం ఏంటంటే మంచి ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ ఎవరు ఉంటే అసలు ఆ సమస్యకు పరిష్కారం, ఆ నీరు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అందరికీ నమస్కారం. బాపట్ల పట్టణంలోని స్థానం వారి వీధిలో శ్రీనివాసరావు గారు అనే ఒక రైతు కూలి రోజు కూలీ చేసుకుని బతికే అతను వాళ్ళ పాపకి ఈ మధ్యకాలంలో చెస్ట్ దగ్గర చిన్న గడ్డలాగా రావడం జరిగింది. అయితే దాన్ని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించినా కానీ సమస్య పరిష్కారం రాక స్టిల్ ఈ రోజు కూడా అమ్మాయికి ఒక ట్యూబ్ వేసి ఆ ట్యూబ్లోంచి ఆ రసిక మొత్తం కారే పరిస్థితి. అయితే అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఫస్ట్ ఇయర్లో 454 మార్కులు తెచ్చుకున్న మంచి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ రోడ్లోని న్యాయస్థానం భవన సముదాయం ఎదురుగా బేవర గోవిందరావు గ్రూపు కాపు కాచి రైతుల రఘు గ్రూప్ కోర్టులో వాయిదాకి వెళ్లి బయటకు వస్తున్న నేపథ్యంలో రౌతు రఘుపై గ్రూపుపై దాడి చేసిన బేవర గోవిందరావు నేరస్తుల గ్రూపును 2వ పట్టణ పోలీస్ స్టేషన్ అరెస్టు చేసినట్లు భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలియజేశారు. 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఇన్స్పెక్టర్ కాళీచరణ్ 8 మందిని పట్టుకుని వారి వద్ద నుండి 5 కత్తులు, 1 కారు, 2 స్టీల్ రాడ్లు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారన్నారు. అరెస్ట్ అయిన మందిలో 4పై 3 నుండి 16 కేసుల వరకు రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లో ఉన్నాయన్నారు. ఇన్స్పెక్టర్ కాళీచరణ్, సబ్ ఇన్స్పెక్టర్లు ఎఫ్ రహమాన్, కె రామారావు, హెచ్ మల్లికార్జునలు పోలీస్ సిబ్బందిని డీఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు అభినందించి వారికి రివార్డు అందజేశారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై వేటు. కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన బీఆర్ఎస్ లో చేరి 8వ వార్డు కౌన్సిలర్ మాధవి నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం రద్దు. కాంగ్రెస్ విప్ ధిక్కరణ ఫిర్యాదుపై విచారణ జరిపి మాధవిపై అనర్హత వేటు వేసిన జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
భద్రం పశ్చే మాక్షద్విజత్రాః విషేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు ఓం సహస్రదీర్ఘం. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. రేపు